ఈ రోజు ధనియాలపేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు వెనుగల రాముకి. ప్రధానంగా ఈ ధనియాలపేటలో పూర్తి అవగాహన ఉంది నాకు. గతంలో చాలా పోరాటాలు చేశాం మనందరం. మీ యొక్క నివాసాల కోసం కానీ మీ యొక్క సమస్యల మీద చాలా పోరాటాలు చేశాం. 20 సంవత్సరాలు కొడాలి నాని స్వార్థం కోసం మబ్బి పెట్టి మాయ చేసి అధికారం ఎమ్మెల్యే అయ్యాడు. ఏం చేశాడు? నేను ఒకటి అడుగుతున్నా, ఏం పీకాడని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఓట్లు తప్ప రెండో పని లేదు. ఈ రోజు 5 సంవత్సరాలు అయింది, మంత్రి అయ్యాడు. ఒక్క రోజు వచ్చాడు ధనియాలపేటకి. నేను అడుగుతున్నా, ₹1 ఖర్చు పెట్టాడా? ఈ దుర్మార్గుడు కేవలం స్వార్థం కోసం. ఇవాళ ఈ మంత్రి అయిన తర్వాత కొన్ని వేల కోట్లు 2-3 వేల కోట్లు దోసుకుని కళ్ళు నెత్తికేకి మాట్లాడుతున్నాడు, ఒళ్ళు బలిచి కొట్టి మాట్లాడుతున్నాడు. ఇవాళ ఏ విధంగా మాట్లాడుతున్నా మనం టీవీలో చూస్తున్నాం. ఒక పక్క చంద్రబాబు నాయుడిని, ఒక పక్క పవన్ కళ్యాణ్ ని, ఒక పక్క ఏమో లోకేష్ ని నోటుకు వచ్చేట్టు మాట్లాడుతున్నాడు. ఈవెన్ మహిళల్ని మీరే అర్థం చేసుకోవాలి. గుడివాడ నియోజక ప్రజలు మహిళలందరూ ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సరైన సమాధానం మీరే ఇవ్వాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటది. కొడాలి నాని పని అయిపోయింది, ఓడిపోతున్నాడు. దయచేసి మీ యొక్క భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. 2014-19 కాలంలో ధనియాలపేటలో చాలా పనులు మనం చేశాం. రోడ్లు వేయటం కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ పైప్ లైన్. వాళ్ళ ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ ఉంది. వాళ్ళు 5 ఏళ్లు పట్టింది ఆడికి కనెక్షన్లు ఇస్తాకి. ఆడు డెవలప్ అయ్యాడు 5 ఏళ్ల నుంచి. కానీ ఆనాడు 14-19 కాలంలో ప్రతి ఇంటికి ఒక ట్యాప్ పైప్ ఇచ్చాం. మీ ఇళ్ల ముందు కళ్ళ ముందే కనపడుతుంది. ఏం మాయ మాటలు చెప్పట్లే నేను. 5 ఏళ్లు ఏమైంది ఆడి పని? దుర్మార్గుడు ఆడు స్వార్థం కోసం, ఆడు జేబులు నింపుకుంటా కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప ప్రజల కష్టాలు గాలికి వదిలేశాడు. ఈ రోజు మీరు అంతా అర్థం చేసుకోవాలి. 20 సంవత్సరాలు ఇవాళ కొడాలి నానికి కావాల్సిన ఒకటే, ప్యాకాడ్ పెట్టాలి, క్యాజినోలు పెట్టాలి, గంజా అమ్మించాలి, మద్యం అమ్మించాలి, ఇసుక దోపిడీ చేయాలి, మట్టి దోపిడీ చేయాలి తప్ప రెండో పని లేదు. ఏ వార్డులో ఎక్కడున్నారు, ఏ పేదలు ఏమవుతున్నారు, మగ్గిపోతున్నారా, ఏమవుతున్నారు, ఆ సమస్యలు ఏంటి తెలుసుకుందాం ఉద్దేశమే లేదు. దగ్గర 5,000 కోట్లు దోసుకున్నాడు. ఎన్ని ఆలోచన చేయాలి మీరు? ఈ రోజు 5 సంవత్సరాలు ఒక్క రోజు రాలా మీ ప్రాంతానికి? ఎందుకో మాట్లాడలేదు మీరు. రేపు 24లో భారీ మెజార్టీతో వెనుగల రాముని గెలిపిస్తా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్, ముందు వస్తే ఇంకా మంచిది మాకని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. నేను అంత ఇసుకెత్తింది ఈ దుర్మార్గుని చూసి 20 సంవత్సరాల టీవీల ముందు ఫ్లెక్సీలు ఫోటోలు వేసుకుని చూస్తుంటే సిగ్గేస్తుంది మాకు. వాళ్ళు భారతదేశం అన్ని ప్రాంతాలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే అసహించుకున్నారు గుడివాడిని. వాళ్ళు గుడివాడి పరువు తీశాడు కొడాలి నాని. దయచేసి మరొక్కసారి గుడివాడి నియోజక ప్రజలు కానీ, మహిళలు కానీ, యువత కానీ, రైతు కానీ వీళ్ళ కష్టాలు ఏం పట్టించుకోలేడు. దయచేసి సరైన నిర్ణయం తీసుకుని చంద్రబాబుని గెలిపిస్తే పరిపాలన గాడిలో పడద్ది, అధికారులు పనిచేస్తారు, పేదలకు న్యాయం జరుగుద్ది, వాళ్ళ పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టిస్తాం, సంక్షేమం అమలు చేస్తాం. ఎన్ని కూడా ఆలోచన చేయకపోతే భావితరాలు మనం క్షమించవు. దయచేసి సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ దుర్మార్గుడిని ఒక్కసారి ఓడించండి, ఒక అవకాశం రాముకి ఇవ్వండి. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. మీ ప్రతి సమస్యని మేము పోరాడతాం. మీకు ఏది కావాలంటే ఏది కోరితే చేస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో పని చేశాం మేము, మా పనితీరు అది. మీకు కూడా తెలుసు ఏ విధంగా పనిచేస్తామని. అదే స్ఫూర్తి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ధనియాలపేటలో భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది, మనం గెలుస్తున్నాం. నాని ఓడిపోతున్నాడు, ఆడు పని అయిపోయింది. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం. మీకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా చేస్తామని చెప్పి మాటిస్తూ తెలుస్తున్నా. రేపు మళ్ళీ వస్తున్నాడంట, నాకు ఇప్పుడే చెప్తున్నారు. రోడ్డు శంకుస్థాపన చేస్తాయి అంటే 5 ఏళ్ళకి రేపు శంకుస్థాపన చేస్తాడా? ఎప్పుడు కావాలి అది? 15 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. ఈ దుర్మార్గుడు విషం జిమ్ముతాకి మీ ప్రాంతానికి వచ్చి విషం జిమ్మి వర్గాలు విడగొట్టి ఓట్లు దండుకుంటా ప్రయత్నం చేస్తున్నాడు. 5 ఏళ్ళు ఎందుకు చేయలే నువ్వు? ఇవాళ వచ్చి రేపు శంకుస్థాపన చేస్తాడంట 4-5 రోడ్లు. ఎప్పుడు కావాలి? రేపు నోటిఫికేషన్ ఏమవుద్ది? ఈ దుర్మార్గుడు కేవలం విషం చిమ్మి వర్గాలు విడగొట్టి ఓట్లు దండుకుంటా ప్రయత్నం చేస్తాడు. గమనించాల్సిందిగా కోరుతున్నా. జై హింద్, జై తెలుగుదేశం.